నువ్వు ప్రార్థన చేయకుండా పడుకున్నావనుకో, నీ పిల్లలు ప్రార్థనకు రాలేదనుకో, మీరు దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత ఇవ్వలేదనుకో, ఆ సమయం లోపట ఆయన నీ కుటుంబంలో ప్రవేశిస్తే, దీవించే సమయం లోపట దేవుడు ఇంటిలోనికి వచ్చినప్పుడు, నీ కార్యములు చూసినప్పుడు ఆయన అసహ్యపడితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీ దేవుడు నీ గృహంలో ప్రవేశించక ముందు, నీ కుటుంబంలో ప్రవేశించక ముందు, నీ జీవితంలో ప్రవేశించక ముందు, ఆయన రేపు నీ ఇంటికి వస్తాడు, లేక ఎల్లుండి నీ ఇంటికి వస్తాడు. నిన్ను దర్శించే కాలములో కూడా దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన నీ ఇంటిలో, నీ జీవితంలో ఆయన చూడవలసింది చూడకపోతే, నిన్ను దీవించవలసింది దీవించకుండా ఆయన వెళ్ళిపోయినప్పుడు నీ కుటుంబానికి శాపం వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే